నమస్తే అండి. మేడం. ముఖ్యంగా ఆ రోజు కూడా ఈ కేసులో ఏమీ లేదని అందరికీ తెలుసండి. హ్మ్. కాకపోతే ఉన్న ప్రభుత్వ ఒత్తిడి మీద అధికారులు చేసినటువంటి దుర్బల పరిస్థితి అంటూ ఇందాక ప్యానెల్ వాళ్ళు కూడా మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసండి. సో, అప్పుడు ప్రతి ఒక్కరు వారి హక్కుల కోసం పోరాడారు. లోకేష్ గారు, నేను నా తండ్రిని చూసుకునే హక్కు లేదా? నేను ఇక్కడి నుంచి వెళ్ళే హక్కు లేదా? నాకు రాజ్యాంగం హక్కు కల్పించలేదా? అంటూ ఆయన. అదే మాదిరిగా నేను హైదరాబాద్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్‌కి ఎందుకెళ్ళకూడదు? రోడ్డు మార్గానికి కూడా మీరు పాస్‌పోర్ట్‌లో వీసాలు అడుగుతారా? దానికి కూడా నేనేమన్నా ఎంట్రన్స్‌కేమన్నా లెటర్ పెట్టాలా? అంటూ రైట్ టు మూవ్‌మెంట్ ఆర్టికల్ 19, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 ఇలా వన్ బై వన్ అందరూ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల కోసం పోరాడారండి. అప్పుడు నాకనిపిచ్చింది. ఎప్పుడు మనం హక్కుల కోసం పోరాడతామంటే, ఎప్పుడు మనకి ఇబ్బంది జరిగితే, అప్పుడు రాజ్యాంగం కొన్ని హక్కుల్ని కల్పించిందన్న ఉద్దేశంతో మనం కలిగి ఉంటాం. అదే మాదిరిగా కస్టోడియల్ రైట్స్ అని ఉంటదండి. కస్టోడియల్ డెత్ అంటూ కొన్ని కొన్ని కేసెస్ ఉంటాయి. డీకే బస్సు గైడ్‌లైన్స్ అంటారు. అంటే కస్టడీలో ఉన్న వ్యక్తిని కూడా కాపాడాల్సిన బాధ్యత అధికారులకు ఉంటది. అంటే ఇందాక సార్ చెప్పినట్టు ముప్పాళ్ళ గారు గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా డ్రోన్ కెమెరాలు లోపలికొచ్చినియి. హ్మ్. అంటే ఒక వ్యక్తిని చంపే ప్రయత్నం చేస్తుందా? లేకపోతే ఒక వ్యక్తి ఎక్కడున్నాడని చెప్తుందా? ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడని ఇన్‌స్ట్రక్షన్ బయటికిస్తుందా? లేకపోతే ఆ వ్యక్తి జైల్‌లో ఎలా కుమిలిపోతున్నాడో చూసి సంతోషపడాలని వేరెవరో కెమెరాలు పెట్టి మరి డ్రోన్‌ల కిందకి దింపినారా? అది ఎంత పెద్ద క్రైమ్ అంటేనండి, ఒకవేళ ఆ ఇన్సిడెంట్ జరిగింది అని అప్పుడు అన్ని చోట్ల మన స్టేట్‌మెంట్‌లో మాట్లాడుకున్నాం. మీకు కూడా గుర్తుండుండాలా. హ్మ్. అవును. అయితే 16 నెలలొచ్చాక మనం ఖచ్చితంగా ఆ డ్రోన్ ఎగరేసినోడిని తాట తీసి ఎండబెట్టాల. ఎందుకంటే ఇవాళ మనం ఉంటాం, రేపు ఇంకొకళ్ళు ఉంటాం. వాట్ ఎవర్ ఇట్ మే బి. అసలు డ్రోన్ ఎలా వస్తది లోపలికి? మీకు కొండ మీద మన తిరుమల తిరుపతి దేవస్థానం మీద విమానం ఎగిరిద్దాం చూడండి. ఎగరదు. ఎగరకూడదు. అది ఎలా టీటీడీ గైడ్‌లైన్స్ రూల్స్ ఉందో అదే విధంగా జైల్ మాన్యువల్స్‌లో లోపలికి ఫోన్ కూడా నాట్ అలౌడ్. ఆన్ డ్యూటీలో ఉన్న ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఫోన్ అక్కడ పెట్టి లోపలికెళ్ళాల. లేకపోతే మీకు తెలుసో లేదో సినిమాల్లో చూసినట్టుగా వీళ్ళు ఫోన్‌లు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిస్తారు. మామూలుగా అయితే జైల్‌లో రూపాయి కాయిన్ ఏసి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాల. ఇంకా కూడా రూపాయి కాయిన్స్ బతికే ఉన్నాయి తెలుసా అండి? అదే అంటే ఆ టైమ్ లిమిట్ అన్నమాట. అది అయ్యే లోపల కట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, అంత గైడ్‌లైన్స్‌ని పాటించకుండా చేశారు. అదే మాదిరిగా స్కిల్ డెవలప్‌మెంట్ గాని, లేకపోతే దాంట్లో ఇంత డబ్బులు దాచుకున్నారని గాని, పార్టీ ఫండ్ గాని, పీటీ వారెంట్లు గాని, ఇలా వన్ బై వన్ అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ నాన్న ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ అయినప్పటికీ ఎప్పుడు కూడా కేసులు వేసి ఇలాగ తప్పుడు ఆరోపణలు చేస్తూ జైల్లోకి పెట్టించేంత నీచపు రాజకీయాలు గత ప్రభుత్వంలో ఎప్పుడూ గాని చూడలేదండి. ఎప్పుడో 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో బయటికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద కేసులు వేసేశారు. అంటే అప్పుడు మాకు ఐడియా లేదు కానీ అప్పుడు అందరిని లోపలేసేస్తున్నారట. అంటే అది ఒక నిరంకుశ పరిపాలన. అంటే బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు అని మనం గుర్తెచ్చుకోవడానికి. సో, ఇటువంటి పరిస్థితుల్లో జీవో నంబర్ 1 తెచ్చి ఇంట్లోంచి బయటికి రానీయకుండా ఇవంతా ఒక ఎత్తండి. సరే అవన్నీ చూసినా మాట్లాడుకుందాం. ఇప్పుడు ముప్పాళ్ళ గారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే తప్పుడు కేసులేసినారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని. దాంట్లో ఎంతవరకు పాసిబిలిటీ ఉందో నాకు తెలీదు. ఎందుకంటే ఆయిషా మీరా హత్య కేసులో 7 సంవత్సరాలు నడవలేక నడుస్తూ బయటికెళ్ళి తన యవ్వన జీవితం మొత్తం జైల్లో ఉండిపోయినటువంటి సత్యం బాబుని దోషి అని సృష్టించిన పోలీస్ ఆఫీసర్ వేరెవ్వరైనా కానివ్వండి, తాట తీసి ఎండబెట్టాలి వాళ్ళని అనే కోరిక నాకు చిన్నప్పుడు నేను లా చదువుకునేటప్పటి నుంచి ఉండేదండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలకూడదు. అరే, ఒక అమాయకుడిని నువ్వు దోషిగా సృష్టించడానికి ఎన్ని ఆధారాలు తీసుకొచ్చినావు? ఎవరిని మెప్పించడం కోసం తీసుకొచ్చినావు? ఎవరిని తప్పించడం కోసం తీసుకొచ్చినావు అంటూ నాకు అడగాలని ఆ ఉద్దేశంతోనే చదివి యూనివర్సిటీ టాపర్ అయ్యాను కానీ ఇంతవరకు దాన్ని ఏం చేయలేకపోయానండి. ప్రొఫెషన్‌లోకి వచ్చాను. పెద్ద పెద్ద పైల్వాన్ల దగ్గర విద్య నేర్చుకున్నాను. కానీ ఇంతవరకు తప్పుడు కేసులేసిన పోలీసుల్ని ఆ కేసుల్లోంచి క్వాష్ పిటిషన్ ద్వారా బయటకొచ్చిన తర్వాత సెక్షన్ 211 అంటూ వచ్చిందండి. మీరు అప్పట్లో అల్లరి నరేష్ గారి మూవీ కూడా వచ్చింది. సెక్షన్ 211. సో, దీని ప్రకారంగా మన మీద ఎవరైతే తప్పుడు కేసులు వేసి మన జీవితాన్ని ఇబ్బంది పెట్టినారో, మమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టినవారో వారి మీద తిరిగి ప్రతీకార చర్య సెక్షన్ 211 ఛాలెంజ్ చేయొచ్చు. అది సినిమాల్లో.
రియల్ లైఫ్ లో ఛాలెంజ్ చేసినట్టయితే పాపం క్లయింట్లు కూడా అక్కర్లా, నేనే నా సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ మీద కేసులు వేయాలన్నంత కోరిక. ఆ రోజు 52 రోజులు 75 ఏళ్ల వయసు గల వ్యక్తిని లోపల పెట్టి వెస్టర్న్ టాయిలెట్ కూడా లేకుండా ఇండియన్ టాయిలెట్ లో కింద కూర్చోబెట్టి ఎలా వస్తారా బయటికి అని మానసికంగా కుమిలిపోతున్న వారు ఈ రాష్ట్రాల్లో కాదు, ఈ దేశంలో కాదండి, అన్ని దేశాల వారీగా ఆయనకి ఎప్పుడు బెయిల్ వచ్చింది అని అందరూ ఎదురు చూస్తుంటే ఈ కేసులో బెయిల్ వచ్చేసింది సార్ అనగానే ఇంకొక పీటీ వారెంట్. సో 75 ఏళ్ల వయసు గల వ్యక్తి 52 రోజులు లోపల ఉంటే ఏసీ లేకుండా కూర్చోడానికి లేకుండా ఇంకొకటి లేకుండా ఉంటే ఎలా వస్తారు అంటే ఒక సింహం జూలు విప్పుకొని మళ్ళీ బయటికి ఎలా వస్తుంది అన్నట్టుగా మంచి మెడిటేషన్, యోగా, ఆసనాలు లేకపోతే ప్రాణాయామాలు ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన నిజంగా అప్పుడు ఎలా ఉన్నాడో అంటే 52 రోజులు ముందు ఎలా ఉన్నాడో 52 రోజుల తర్వాత కూడా అలాగే బయటకు వచ్చి అనర్గళమైన ప్రెస్ మీట్ ఇచ్చినారండి. దాని తర్వాత కంటి శుక్లాలు తీయించుకున్నారు. మళ్ళీ కూడా ఒక పెద్ద ర్యాలీ చేసి వరద బాధితులకి పంట మునిగిపోతే వాళ్ళని కూడా పరామర్శించారు. శుక్లం తీపించుకున్నాం కదా అని ఇంట్లో కూర్చోలేదు. ఆ కుటుంబము ప్రజాసేవకే అంకితమేమో. ఆ కుటుంబంలో వారు కూడా నాన్నగారు మీరు రెస్ట్ తీసుకోండి, మీరు వద్దు, మీరు ఉండండి అంటూ కూడా ఎవరు మాట్లాడరు. అందరూ కూడా అంటే స్వాతంత్ర ఉద్యమంలో గనక ఒకడు పోతే ఇంకొకడు నాన్న పోతే ఏమి నేనున్నాను కదా అంటూ వెళ్తారు చూడండి, ఆ మాదిరి కనిపించింది. బోర్డర్ లో సైనికుడు కూడా అంటే ఒకటి చచ్చిపోతే ఇంకొకటికి వణుకొచ్చిద్దేమో, వాడు ఆగిపోతాడేమో అనుకుంటాం. కాదు, చనిపోయిన వాడిని పక్కన పెట్టి వాడి రివాల్వర్ కూడా వీళ్ళు జేబులో పెట్టుకొని మళ్ళీ యుద్ధం చేయడానికి వెళ్ళిపోతారు. అంత గొప్ప ఆయన నుంచి మేము నేర్చుకున్నదండి. ఎక్కడా కూడా తొనక్కుండా బెనక్కుండా శత్రువు ఎంతటి వాడైనా ఏ పరిస్థితుల్లో వారిని కూర్చోబెట్టినా సరే మళ్ళీ తిరిగి వాళ్ళ పునర్పరిస్థితికి రాగల సమర్థత గల నాయకుడు అని మేము మనస్ఫూర్తిగా భావిస్తామండి. కానీ చట్టాలు బలంగా ఉంటే ఖచ్చితంగా దీనికి కారణాలు వెతకాలి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి మీద కోపం ఏమి సిబిఐ సంజయ్కో సిఐడి సంజయ్కో ఎవరికి లేవండి, వీళ్ళకి ఏం శత్రుత్వం లేదు. కానీ ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం అధికారులను పావుల్లా వాడి అధికారులతో కొట్టించడాలు, అధికారులతో తప్పుడు కేసులు పెట్టించడాలు ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే లెజిస్లేటరీ ఎప్పుడు ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేస్తుంది, జ్యుడిషియరీని కంట్రోల్ చేయలేదు. చేస్తే పాపం ముప్పాళ్ళ గారు కూడా సాయంత్రానికి బెయిల్ కి జడ్జిమెంట్లు వాళ్ళు చెప్పినట్టు రాయాల్సి వచ్చింది. కానీ లేదలాగా. మా జ్యుడిషియరీ వ్యవస్థ ఎంత స్వతంత్రంగా ఉంటుందో ఈ ఎలక్షన్ బాడీ వ్యవస్థ అదే మాదిరిగా ఎగ్జిక్యూటివ్ని పెట్టండి. ఏదైనా పోలీస్ ఆఫీసర్ని మేము ఇష్టం వచ్చినట్టుగా ఏంటి సార్ అలా ఎలా చేస్తారు సార్ అంటే మేడం ట్రాన్స్ఫర్లు మేడం, ఎమ్మెల్యేల మీద ఆధారపడిపోతున్నాం మేడం మాకు తెలుసు మేడం ఇది తప్పని అని. అంటే నేనేమంటానంటే 5 ఏళ్ళ నుండి వెళ్ళిపోయే రాజకీయ నాయకుల కోసం మీరు చేస్తున్న తప్పులకి ఈ రోజు విశాల్ గున్ని గారు ఏమైపోయినారు? రోల్ మోడల్ గౌతమ్ సేవాగ్ గారు హైకోర్టులో FIR కి సెక్షన్ ఎంత తీయండి, ఆ సెక్షన్ చదవండి అని చదివించుకునే పరిస్థితికి వచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లో అధికారులను ఒత్తిడి చేయకండి. అధికారులను ఒత్తిడి చేసి ఒక రాష్ట్రానికి ఉపయోగపడే నాయకులని ఈ వయసులో కూడా ఇంకా కూడా ఆ దేశం వెళ్దామా, ఈ దేశం నుంచి కంపెనీలు తెద్దామా, ఢిల్లీని తలదన్నే రాజధాని కడదామా, నా హయాంలో తెలంగాణ డెవలప్ అయింది బాగా సైబర్ టవర్స్, నా హయాంలోనే ఇది కూడా డెవలప్ చేసి చూపించాలి, నా రాష్ట్రానికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి, నెక్స్ట్ భవిష్యత్ గ్యారంటీ ఇవ్వాలి అంటూ ఈ రోజు ఎంతో ఆతృతతో ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎవరు ఏమీ చేయలేరండి. సో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, చాలా నిబద్ధతగా ఉన్నారు, శత్రువు పోకడలను కూడా అంచనా వేస్తున్నారు. గతంలో చంద్రబాబు గారు వేరండి, ఆయన గురించి ఆయన ఎప్పుడు చెప్పుకోడు, ఆయన చేసిన పనులు ఎప్పుడు చెప్పుకోడు, శత్రువు ఏం చేస్తున్నా నా పని నేను చేసుకుని పోతుంటానంటాడు. కానీ ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి, శత్రువు పోకడలను మనం గమనించుకోవాలి. ఏవయ్యా నీకు బుద్ధి జ్ఞానం ఉందా అనుకుంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి చూస్తుంటే కూటమి చాలా ఎలర్ట్ గా పనిచేస్తుంది. ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వకుండా చాలా స్ట్రాంగ్ గా నిలబడాలి. 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాసలో రాష్ట్ర రాజధాని డెవలప్ చేయాలని చాలా పక్కడ్బందీగా ఉన్నారు సార్.